హలో, నేను సుమతి. ఈపీఎఫ్ఓ ఖాతాకు పీఎఫ్ వడ్డీ ఎప్పుడొస్తుంది? ఐసీఐసీఐ బ్యాంక్ ఐ మొబైల్ యాప్లో సాంకేతిక లోపముందా? పన్ను చెల్లింపుదారులకు సీబీడీటీ ఎలాంటి పెద్ద ఉపశమనం ఇచ్చింది? ఇలాంటి మరెన్నో విశేషాలు ఇవాల్టి లంచ్ బాక్స్లో. 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ఓ వడ్డీ రేట్ని 8.15% నుంచి 8.25%కి పెంచింది. అయితే పెరిగిన వడ్డీ తమ ఖాతాలకు ఎప్పుడొస్తుందన్న ప్రశ్న ఖాతాదారుల మనసులో ఉంది. ప్రజలు కూడా సోషల్ మీడియాలో ఈపీఎఫ్ఓకి ప్రశ్నలు అడిగారు. దానికి ఈపీఎఫ్ఓ కూడా స్పందిస్తూ, ప్రస్తుతం పీఎఫ్ వడ్డీ చెల్లింపు ప్రక్రియ పైప్ లైన్లో ఉందని, త్వరలో ఈ మొత్తం మీ ఖాతాలో కనిపిస్తుందని, ఈపీఎఫ్ఓ ప్రకారం ఏదైనా మొత్తం డిపాజిట్ చేసినప్పుడల్లా అది పూర్తి చెల్లింపుతో పాటు ఉంటుందన్నారు. ఇందులో ఎవరికీ వడ్డీ నష్టం ఉండదు. ఈపీఎఫ్ఓ ప్రకారం 2022-23 ఆర్థిక సంవత్సరానికి మొత్తం 28.17 కోట్ల మంది సభ్యులకు వడ్డీని చెల్లించినట్లు ఈపీఎఫ్ఓ సోషల్ మీడియా ద్వారా తెలిపింది. ఈ గణాంకాలు మార్చి 2024 వరకు ఉన్నాయి. పన్ను చెల్లింపుదారులకు ఆదాయ పన్ను శాఖ పెద్ద ఊరటనిచ్చింది. చారిటబుల్ ట్రస్ట్ల రిజిస్ట్రేషన్ గడువుని ఇప్పుడు జూన్ 30 వరకు పొడిగించినట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇకపై చారిటబుల్ ట్రస్ట్ జూన్ 30, 2024 వరకు ఆదాయ పన్ను శాఖలో నమోదు చేసుకోవచ్చని సీబీడీటీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇంతకు ముందు కూడా ఫామ్ 10A, ఫామ్ 10AB ఫైల్ చేయడానికి ఆదాయ పన్ను శాఖ ట్రస్టులకు చాలాసార్లు ఉపశమనాన్నిచ్చింది. 2 ఫామ్లను పూరించడానికి చివరి గడువు సెప్టెంబర్ 30ని నిర్ణయించారు. ఇప్పుడు ట్రస్టులకు అదనపు అవకాశం ఇచ్చారు. భారతదేశంలో ఆదాయ పన్ను చట్టం కింద చారిటబుల్ ట్రస్టులు అనేక రకాల పన్ను మినహాయింపుల ప్రయోజనాలని పొందుతున్నాయి. ఆదాయ పన్నులో ఈ మినహాయింపు ప్రయోజనాన్ని పొందడానికి సంబంధిత ట్రస్టులు, సంస్థలు ఆదాయ పన్ను శాఖలో ఫామ్ Aని ఫైల్ చేయాలి. అదే సమయంలో తమ శాశ్వత రిజిస్ట్రేషన్ను పునరుద్ధరించాలనుకునే ట్రస్టులు, సంస్థలు ఫామ్ 10ABని ఫైల్ చేయాలి. గత కొన్ని రోజుల్లో ఐసీఐసీఐ బ్యాంక్ జారీ చేసిన దాదాపు 17,000 కొత్త క్రెడిట్ కార్డులు డిజిటల్ మాధ్యమాల్లో తప్పుగా వినియోగదారులకు మ్యాప్ చేయబడ్డాయి. అంటే ఈ సాంకేతిక లోపం కారణంగా ఐసీఐసీఐ బ్యాంక్ ఐ మొబైల్ యాప్ వినియోగదారులు ఇతర కస్టమర్ల క్రెడిట్ కార్డులకు సంబంధించిన వివరాలను చూడగలిగారు. బ్యాంక్ స్వయంగా ఈ సమాచారాన్ని తెలిపింది. ఐసీఐసీఐ బ్యాంక్ ప్రతినిధి మాట్లాడుతూ, ఈ లోపం వల్ల ఎలాంటి దుర్వినియోగం జరిగిన ఘటనలు ఇప్పటి వరకు వెలుగులోకి రాలేదన్నారు. అయితే భవిష్యత్తులో ఎవరికైనా ఇలా జరిగితే బ్యాంక్ ఆర్థిక నష్టానికి పరిహారం ఇస్తామని హామీ ఇచ్చింది. వందే భారత్ రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులకు శుభవార్త. ఇక నుంచి రైల్లో ప్రయాణించే వారికి లీటర్ వాటర్ బాటిల్ బదులు అర లీటర్ రైల్ నీర్ బాటిల్ ఇవ్వనున్నారు. ఈ మేరకు ఉత్తర రైల్వే కూడా ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది. తాగునీటి వృధాను నివారించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. కొంతమంది ప్రయాణికులు నీటిని పూర్తిగా వినియోగించకపోవడం వల్ల నీరు వృధా అవుతోందని గమనించారు. ఏదైనా ప్రయాణికుడికి మరో అర లీటర్ వాటర్ బాటిల్ అవసరమైతే దాన్ని అతను అడగొచ్చు. హార్లిక్స్ మరియు బూస్ట్ అనే ఎనర్జీ డ్రింక్ల నుండి హెల్తీ డ్రింక్ అనే ట్యాగ్ ఇప్పుడు తొలగించారు. హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ ఇప్పుడు 2 విభాగాలను హెల్త్ ఫుడ్ డ్రింక్స్ నుంచి ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్స్గా మార్చింది. సరళంగా చెప్పాలంటే ఈ కామర్స్ వెబ్సైట్ల నుంచి హెల్తీ డ్రింక్స్ కేటగిరీ నుంచి అనేక పానీయ ఉత్పత్తులను తొలగించాలని వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆదేశించిన తర్వాత ఇప్పుడు హార్లిక్స్ను, బూస్ట్ను ఆరోగ్యకరమైన పానీయంగా పరిగణించరు. ఐఆర్సీటీసీ లేహ్ లడాక్ టూర్ ప్యాకేజ్తో ముందుకొచ్చింది. ఈ ప్యాకేజీలో మీరు కోల్కతా నుంచి ఢిల్లీకి, ఢిల్లీ నుంచి లేహ్ విమాన టికెట్లు పొందుతారు. మీరు జూన్ 20 నుంచి జూన్ 28, 2024 వరకు ఈ ప్యాకేజ్ని ఆస్వాదించవచ్చు. పూర్తి ప్యాకేజ్ 6 పగళ్లు 7 రాత్రులు. బస చేయడానికి డీలక్స్ హోటల్ గది లభిస్తుంది. ఇందులో శ్యామ్ వ్యాలీ, లేహ్, నుబ్రా, టర్తుక్ వ్యాలీ, పాంగాంగ్ సరస్సుని సందర్శించే అవకాశం లభిస్తుంది. నుబ్రా వ్యాలీలో సాంస్కృతిక ప్రదర్శనలను కూడా వీక్షించవచ్చు. అల్పాహారం, భోజనం, రాత్రి భోజన సదుపాయం అందుబాటులో ఉంది. ఈ ప్యాకేజ్లో ప్రయాణ బీమా కూడా ఉంది. ఇవి ఈ రోజు లంచ్ బాక్స్ కవర్లు. మరిన్ని పర్సనల్ ఫైనాన్స్, బిజినెస్ విశేషాల కోసం Money9 యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ.